చూసారా ఆ పక్షి ఎంత స్పీడ్ గా వచ్చి ఫుడ్ ని క్యాచ్ చేసిందో. ఎన్ని పక్షులు ఉన్నాయో, ఒకటి కాదు రెండు కాదు. అసలు ఈ పక్షుల్ని చూడడానికి రెండు కళ్ళు చాలేదనుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో చూసి మీరే ఆశ్చర్యపోతారు, బ్యాంకాక్ లో ఇలాంటి ప్లేస్ ఉందా అని. అంత బాగుంటుంది ఈ ప్లేస్. బ్యాంకాక్ లో ఉన్న వాళ్ళకే చాలా మందికి తెలియదు ఈ ప్లేస్ ఉందని. మరి మాతో పాటు మీరు కూడా వచ్చేస్తారా ఆ ప్లేస్ కి? ఆ ప్లేస్ లో సన్సెట్ బాగుంటుందని చెప్పి మిట్ట మధ్యాహ్నం 3ంటికి మోక్షిని తీసుకొని బయలుదేరిపోయాము. బ్యాంకాక్ లో అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. మరి ఆంధ్ర తెలంగాణలో ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేసి చెప్పండి. స్టార్టింగే పీత మామ హాయ్ చెప్పాడు. ఎంత పెద్దగా ఉందో పీత. ఈ లొకేషన్ కి రావడానికి మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు వచ్చేది మరి బీచ్ అనాలో, పార్క్ అనాలో, లేదా రిక్రియేషన్ సెంటర్ అనాలో నాకు అర్థం కావట్లేదు. దీని పేరు కూడా బాంగ్పూ రిక్రియేషన్ సెంటర్. మా బైక్ పార్కింగ్ లో పార్క్ చేసి ఎంటర్ అవ్వంగానే షాప్స్ అన్ని కలకలలాడిపోతున్నాయి. స్టార్టింగ్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చూసి ఎండల నుంచి వచ్చాం కదా, టెంప్ట్ అయిపోయాము. ఈ రిక్రియేషన్ సెంటర్ 1937లో నుంచే పాపులర్ అంట బ్యాంకాక్ లో. ఇక్కడికి రావడానికి బెస్ట్ టైం ఏంటంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు దా బెస్ట్ టైం అని చెప్పొచ్చు. అప్పుడే అక్కడ బర్డ్స్ చాలా ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు కూడా లేదండి, అందరికీ ఫ్రీ. ఇది మ్యాంగ్రోవ్ నేచర్ ట్రయల్స్ అంట, అంటే మనిషి క్రియేట్ చేసిన నేచర్ అనమాట. ఇందులో కొన్ని వేల పక్షులు ఉంటాయి, అవే దీనికి అట్రాక్షన్. దాని పేరే సీ గల్ఫ్స్. వాటిల్ని చూడడానికి థాయ్ వాళ్ళు, టూరిస్టులు తరలి వచ్చేస్తారు రోజు ఈవినింగ్ టైంలో. ఈ ప్లేస్ ని ఇంత నీట్ గా మేనేజ్ చేసేది రాయల్ థాయ్ ఆర్మీ వాళ్ళంట. ఎప్పటికప్పుడు ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. పెద్దవాళ్ళ కోసం ఆటో సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చక్కగా వాళ్ళు కూడా నడవకుండా ఒక రౌండ్ వేసి వచ్చేయచ్చు. లోకల్ థాయ్ పీపుల్ ఇంటికి ఎవరైనా వెళ్తే పిల్లలు ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు మాత్రం ఉంటాయి. ఇక్కడ అందరూ పెట్ లవర్సే. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. అప్పుడే అసలు ఎవరు ఉండరు అనుకొని బయలుదేరాము. అసలు ప్లేస్ కూడా లేదు, బ్రిడ్జ్ మొత్తం జనాలతో నిండిపోయారు అంతే. సరే ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి ఖాళీ లేదు, సరదాగా అలా నడుచుకుంటూ వెళ్దామని అలా వెళ్తున్నాము. బర్డ్స్ అయితే అప్పుడే అట్రాక్ట్ చేసేస్తున్నాయి. చూడండి ఎన్ని బర్డ్స్ తిరుగుతున్నాయో. చాలా ఎండగా ఉందండి, ముందే చెప్పుంటే నేను కూడా గొడుగులు తెచ్చుకునేదాన్ని. ఇక్కడ అందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఈగలతో గాలిపటం భలే ఉంది కదా. మనం సంక్రాంతికి ఎగరేసాం, వీళ్ళు ఇప్పుడు ఎగరేస్తున్నారు. ఇక్కడ మనకి బోర్డు పెట్టారు, డోంట్ టచ్ ద బర్డ్ అండ్ డోంట్ ఫీడ్ ద బర్డ్స్ అని. అలా పెడతారంతే, ఎవరు దాన్ని పాటించరు. చూడండి ఎంత మంది ఫీడ్ చేస్తున్నారో బర్డ్స్ కి. అంతెందుకు అక్కడ షాప్స్ లో ఎంత మంది అమ్ముతున్నారో వాళ్ళ అమ్మబట్టే కదా వీళ్ళు కొనుక్కుంటున్నారు. పిల్లలకి ఎండ వాన ఏం తేడా ఉండదు, వాళ్ళు బయటికి తీసుకొచ్చారంటే చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ బర్డ్స్ కి చాలా మెమరీ పవర్ ఉంటుందంట. ఇలా వేస్తుంటే అలా పట్టుకొని తినేస్తున్నాయి. ఎవరింట్లో అయినా చిన్న పిల్లలు ఏడుస్తారు, అవి కావాలి ఇవి కావాలని చెప్పి. మా ఇంట్లో రివర్స్. మోక్షి కన్నా ముందు నేనే అడుగుతాను, నాకు అది కావాలి ప్రసన్న అని. ఈ బుడ్డదాని దగ్గర ఈ బెలూన్స్ ది చూసాను, ఇంకా నాకు కొనమని మారం చేశాను, మామూలుగా చేయలేదు. అక్కడ గాని మా అమ్మ ఉంటే ఖచ్చితంగా 2 పీకేది, నువ్వా వాడా చిన్నపిల్ల అని చెప్పి. ఎండలు సమ్మర్ కన్నా దారుణంగా ఉన్నాయండి. అప్పుడే నా మొహం మొత్తం వాలిపోయింది. మోక్షికి డోరేమాన్‌ది కావాలంటే వాడికి నచ్చింది తీసుకున్నాను. మళ్ళీ ఎండలో పోజులకేం తక్కువ లేదు మా ఇద్దరికి. ఎంత చక్కగా ఇస్తున్నామో. కెమెరామాన్ ప్రసన్న ఉండంగా మనకేం భయం చెప్పండి. ఆ ఫ్యాన్ ఎంత ఊదినా తిరగడం లేదు. ప్రసన్న గట్టిగా ఊదు ఊదు అంటున్నారు కానీ అస్సలు తిరగలేదు. ఎప్పటికో కొంచెం తిరిగి మళ్ళీ ఆగిపోయింది. చిన్నప్పుడు మా డాడీని అడిగేదాన్ని, నాన్న నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి. ఆయన కూడా అంతే, అడిగింది మాక్సిమం కొనిచ్చేవారు. ఇప్పుడు ప్రసన్న అనమాట. ప్రసన్న కూడా అంతే, అడిగింది ఏది కాదనరు, దాన్ని వేస్ట్ చేస్తే ఊరుకోరు. మా మోక్షి ఎన్ని సార్లు అడిగాడు అమ్మ అమ్మ ఇవ్వు అని, అస్సలు ఇవ్వలేదు వాడికి. ఫస్ట్ నేనే ఎంజాయ్ చేశాను దాంతో, తర్వాత వాడికి ఇచ్చి ఆడిచ్చాను. మోక్షి కూడా ఎక్కువ మారం చేయడు. ఈ బండి కావాలని చెప్పి ప్రసన్నని అడుగుతున్నాను. చక్కగా మోక్షికి నాకు షికారు వెళ్ళడానికి భలే ఉంటది. ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ ఏదో జరుగుతుంది అనుకుంటా. ఎంత పెద్ద పెద్ద కెమెరాస్ తో తీస్తున్నారో. వీళ్ళతో ఒక ఫోటో తీయించుకుంటే భలే ఉంటది, చక్కగా క్లారిటీగా తీస్తారు.
ఇంత ఎండలో నడిచేసరికి ఓపిక అంతా అయిపోతుంది. ఫిషింగ్ చేయడానికి ఆ కర్రలు గూడా తెచ్చుకున్నారు. ప్రతి వీకెండ్ ఇక్కడికొచ్చేయొచ్చు. ఎండలో కాదండోయ్! కొంచెం చల్లబడ్డాక. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్‌లోనే ఉంటుందిది. నేను ఆ బాటిల్ అయ్యేంత వరకు వదిలేలా లేను. మోక్షి అడిగినా చూడండి ఎలాగా నేనివ్వను అని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నాను వాడికి. ఇన్ని పక్షుల్ని, అది ఒకే రకం పక్షుల్ని ఒక దగ్గర చూడడం కూడా అదృష్టం ఉండాలి మనకి. ఆ దేవుడు మనకు కూడా ఫెదర్స్ ఇచ్చేస్తే భలే ఉండును. ఎక్కడికి పడితే అక్కడ ఎగిరిపోయి మన పనులు చూసుకొని మళ్ళీ వచ్చేయొచ్చు. సూర్యుడు చూడండి బగ్గున ఎలా మండుతున్నాడో, లోపలికి వెళ్ళమన్నా వెళ్ళలేదు. రిక్వెస్ట్ చేశాను చాలా సార్లు. నా మాట అయితే వినలేదు మరి. నా టైం అవ్వకుండా నేనెక్కడికి వెళ్ళేది అని చెప్పి రివర్స్‌లో నాతోనే పోట్లాడాడు. మోక్షి నేను ఓ పక్కకొచ్చేసాము. మాకు ఇద్దరికీ లాలీపాప్స్ కొనమని మారం చేశాము. ప్రసన్న నో అంటే నో అనేసారు. ఇంకేం చేసేది లేక కామ్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అలాగా. ఇప్పుడు స్టార్టింగ్‌లో చూసాం కదా బ్రిడ్జ్. అదెక్కాలి. అది ఖాళీ అయిందో లేదో ఇందాకడే మొత్తం ఫిల్ అయిపోయారు జనాలు. ఇప్పుడు సన్‌సెట్ టైమ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఫిల్ అయిపోతారు. ఇంకా వాళ్ళెళ్తున్నారు, వీళ్ళెళ్తున్నారు అని ఉండిపోతే మనం వెళ్ళలేము. మోక్షి నేనైతే బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తున్నాము. ప్రసన్న ఇంకా బయటనే ఉన్నారు. నిజంగా ఈవినింగ్ చల్లపడే కొద్దీ క్లైమేట్ అంతా మారిపోతుంది. ఎంత బావుందో చూడండి ఆ లొకేషన్. సినిమాల్లో చూపిస్తారు గదా! అలా ఉంది నాకు. చాలా నచ్చేసింది ఈ లొకేషన్. ఫోటో షూట్స్‌కైతే అదిరిపోతుంది. ఇక్కడ ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని ఫోటోస్ దిగొచ్చు. కానీ ఆ ఫోటోస్ క్లిక్ చేసే స్పాట్స్ ఉంటాయి కదా! అవసలు ఖాళీ అవ్వట్లేదు. నేను ప్రసన్నత చెప్తున్నాను. ఈవిడ చూడు ఎంత తీస్తున్నారో ఫోటో. కెమెరా అలా తిప్పి అంటే, "నీకు నేను తీసింది తప్పితే అందరూ తీసింది నచ్చుతది" అని చెప్తున్నారు ప్రసన్న. ఆ బ్రిడ్జ్ మొత్తం జనాలతో నిండిపోయారు. నేనే మోక్ష అయితే ఈ ప్లేస్‌కొచ్చినందుకు చాలా ఎంజాయ్ చేశాం. ప్రసన్న ఎక్కడికొచ్చినా సరే ఆ కెమెరాతో బిజీ అయిపోతారు. మరి ఆయన వీడియోస్ తీయకపోతే మనకి వీడియోస్ ఎలా వస్తాయి చెప్పండి? చూడండి వెనకాల సన్‌సెట్ అవుతుంది. మేమిక్కడ కబుర్లు చెప్తున్నాం కూర్చొని. వీడియో ఇంతవరకు చూసారు కదా! మీకు వీడియో ఎలా అనిపిచ్చింది? ఈ ప్లేస్‌కి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు కదూ! మేము నెక్స్ట్ వీక్ కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అంత బావుందనమాట ఈ ప్లేస్. ఆ సన్‌సెట్ అయితే బాగా నచ్చేసింది నాకు. బ్యాంకాక్‌లో ఇలాంటి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీ అందరికీ. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడితో మన వీడియో అయిపోయింది. బాయ్.